అనుదినము అనుక్షణము దేవునికి ప్రార్థన చేయాలి. వాడని ఆయుధం ఏదైనా తుప్పు పడుతుంది. వాడని ఆత్మ జీవితం ఏదైనా తుప్పే, పనికిరాని జీవితం అయిపోతుంది. డైలీ దేవునికి వాడబడుతూ ఉండాలి. నీవు దేవుడు నిన్ను వాడుకోవాలి. ముందు చెప్పాను కదా, కత్తిపేట వాడకపోతే ఏమవుతామా? తుప్పు పడుతుంది. నీ ఆత్మీయ జీవితం కూడా వాడకపోతే తుప్పు పడుతుంది, దేనికి పనికిరాదు. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలంటే, ఈటెవలే తలతలలాడుతూ ఉండాలంటే నీ ప్రార్థన జీవితాన్ని కోల్పోకు. ప్రతి క్షణం అనుక్షణం దావీదట దేవుని 7 సార్లు స్తుతించేవాడట, 3 మాటలు ప్రార్థించేవాడట. కాబట్టి నీ ఈటెనెక్క ప్రార్థన తలతలలాడుతూ ఉండాలి.